మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో గత 2 రోజుల క్రితం కాప్రా రెవెన్యూ అధికారుల సమక్షంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ జవహర్ నగర్లో జరిగిన కూల్చివేతలకు నిరసన తెలిపి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన జవహర్ నగర్ బీజేపీ నాయకులు. జవహర్ నగర్లో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేయడంతో బాలాజీనగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు దహనం చేశారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ బీజేపీ అధ్యక్షుడు కమల్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి బతుకు తెరువు కోసం వచ్చి నివాసం కోసం చిన్నపాటి రూమ్లను నిర్మించుకున్న వాటిని కూలగొట్టి పేదల బతుకులను రెవెన్యూ అధికారులు స్థానిక రాజకీయ నాయకులు బుగ్గిపాలు చేశారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పేదల విషయంలో రెవెన్యూ అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించి కూల్చివేతలను ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బీజేపీ అధ్యక్షుడు కమల్, వివిధ మోర్చా అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి జవహర్ నగర్లో పేదల ఇల్లే లక్ష్యంగా, నిరుపేదల ఇల్లే లక్ష్యంగా, ఎందుకంటే ఇది బడుగు బలహీన వర్గాలు, కూలీ నాలి చేసుకునే వాళ్ళు నివసించేటువంటి అతిపెద్ద, భారతదేశంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా అని పిలువబడే జవహర్ నగర్ ప్రాంతం. దీని పుట్టుక ఎలా జరిగిందో, కేవలం నిరుపేదలే ఇక్కడ గుడిసెలు వేసుకొని ఒక 30-40 సంవత్సరాల నుంచి కాలనీలుగా ఏర్పడి చిన్న మొత్తాల్లో వాళ్ళు పోగేసుకొని పూరి గుడిసెలు వేసుకొని ఆ విధంగా వాళ్ళు ఎదిగినట్టుగా వాళ్ళ చిన్న ఇల్లును 2 రూములుగా చేసుకొని ఇలా నివసిస్తున్న క్రమంలో వివిధ కారణాలతోని రెవెన్యూ సిబ్బంది ఏదైతే గత కొద్ది రోజుల నుంచి భయభ్రాంతులకు గురి చేస్తూ తమ యాక్టివిటీ చేస్తున్నారు, దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ప్రజల పక్షాన. ఎందుకంటే ట్యాక్సులు కడుతున్నారు, నీటి బిల్లులు అన్ని రకాలుగా మున్సిపల్ నుంచి వచ్చే ఇప్పుడు మున్సిపల్గా మారింది. అన్ని రకాలుగా ట్యాక్సులు తీసుకున్నా కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకునే క్రమంలో వాళ్ళకు నోటీసులు ఇవ్వడము, బెదిరింపులకు గురి చేయడము, జేసీబీలతో రావడం, భయభ్రాంతులకు గురి చేయడం, కూర్చివేయడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్గా అనౌన్స్ అయిన తర్వాత అసలు ఇంతవరకు ఒక పర్మిషన్ లేదు ఇంటి నిర్మాణాలు, ట్యాక్సులు మాత్రం బరాబర్ తీసుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం? దీన్ని పరిష్కరించే పాలకులు కూడా వాళ్లకు ఈ పేదల పట్ల ఇంత సోయలేకపోవడం చాలా విచారకరం. నిన్న ఒక సంఘటన జరిగింది, మొన్న జరిగితే మాకు తెలిసి నిన్న వెళ్ళినాం. మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నగారు, మా ఇన్ఛార్జ్ ఇక్కడ జవహర్ నగర్, అతని ఆధ్వర్యంలో మేము వెళ్ళడం జరిగింది. ఒక నిరుపేద మహిళ, భర్త లేడు, పక్షవాతంతో ఉండి 3 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్న వాళ్ళని వాళ్ళ ఇంట్లో నుంచి సామాన్లు, వాళ్ళ వంట పాత్రలు అన్నీ కూడా లోపలనే ఉన్నాయి. నిర్దాక్ష్యంగా ఆ ఇల్లును కూల్చివేయడం జరిగింది. వాళ్ళు తోచని స్థితిలో బయట విలవిల్లాడుతుంటే పక్క వాళ్ళు, స్థానికులు వాళ్ళకు అన్నం పెట్టి వాళ్ళు ఓదార్చున్నారు. కానీ ఈ పాలకులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. నిన్న వెళ్ళి చూడడం జరిగింది. వాళ్ళకు భరోసా కల్పిస్తూ ఖచ్చితంగా వాళ్ళకు అండగా నిలిచి, ఆర్థిక సాయంతో పాటు అండగా నిలిచి మళ్ళీ వాళ్ళకు ఆ గూడు నిలబెట్టడం కోసం మేము హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏదో చిన్న పరిస్థితిలో ఉన్న నిరుపేదలు, వాళ్ళ మీద మన ప్రతాపం, కనీసం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా కొన్ని పక్కకు పెట్టి కూడా మనం వాళ్ళ దయనీయ పరిస్థితిని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము మీడియా వాళ్ళకు కానీ, అధికారులకు కానీ, పాలకులకు కానీ, ఈ గవర్నమెంట్ కానీ మేము ఒక్కటే అప్పీల్ చేస్తున్నాం ప్రజల తరఫున నుంచి, దయచేసి మానవీయ కోణంలో చూడండి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏందని మీరు చూడండి. జవహర్ నగర్లో కొంతమంది మీడియేటర్లుగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహిస్తూ అమాయకమైన ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. మరి దీనిపై మీరేం మాట్లాడతారు? అది వ్యవస్థలో ఎక్కడైనా ఈ దళారీ వ్యవస్థ అనేది ఇప్పుడు కొత్త కాదు. దీన్ని కూకటితో తగిలించి బలమైన కఠిన చర్యలు తీసుకొచ్చే బాధ్యత ఎవరిది? ప్రభుత్వ అధికారులది, ప్రభుత్వానిది. మేము ఒక ప్రతిపక్షంగా ఖచ్చితంగా ఏది జరిగినా కూడా మేము ముందుంటాం. అంటే ఏది పేదల పక్షాన ఏది అన్యాయం జరిగినా కూడా మేము ముందుంటాం. దాన్ని కొంచెం ఖచ్చితంగా చేస్తాం మేము. ఎందుకంటే దళారీ వ్యవస్థ ఎట్లా తయారైందంటే ఒక నరరూప రాక్షసుల పీక తింటున్నారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళ
ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ లొసుగులను అరుసుగా చేసుకొని మాత్రమే వాళ్ళు దళారీ వ్యవస్థ అనేది నడుస్తున్నది ఇక్కడ. దాన్ని మాత్రం అందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ దళారీ వ్యవస్థ మీద వాళ్ళ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా కూడా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప అది నిర్మూలన. అధికారులు కూడా స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు, ఇక్కడ జరిగేటి లేటెస్ట్గా జరిగే నిర్మాణాలు మాత్రమే మేము కూల్చడం జరుగుతుంది, వీటికి ఎటువంటి అనుమతులు లేదు, ట్యాక్స్ ఇవన్నీ ఏవి లేకున్నా వాటినే గుర్తించి కూలుస్తున్నామని అంటున్నారు. మళ్ళీ దానికి మీరేమంటారు? మేమేమంటున్నామంటే ఇప్పుడు ఈ బస్సు ఏర్పడ్డ నుంచి 30-40 సంవత్సరాల నుంచి కొంతమంది తమ పిల్లల భవిష్యత్తు కోసం కూడా స్థలాలు తీసిపెట్టినారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం ఎందుకంటే మనం ఉన్నోళ్ళం కాదని ఇక్కడ బస్సులా ఆ తక్కువ అమౌంట్లో వచ్చినప్పుడు అదనంగా కూడా తీసుకున్న స్థలాలు ఉన్నాయి. కొన్ని గ్రామ గంటం లోపల బస్సులల్లా ఇంకా నిర్మాణం కాక కొన్ని కాక ఉన్నాయి. వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో కూడా కొంత ఎక్స్పాండ్ చేసుకోవడము, అదనంగా ఒక రూమ్ కట్టుకోవడము, లేదంటే వాళ్ళ శక్తి ఒక డాబా ఇల్లు నిర్మించుకోవడము ఇలాంటివి చేస్తున్నారు. అయితే దీనికి పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత పాలకులది. ఇప్పుడు ఎన్ని రోజులు ఈ వ్యవస్థ ఇట్లా నడవాలి? ఇప్పుడు మనము ప్రజలకు ఉపయోగపడడానికి కూడా పాలక మండలిని ఎన్నుకుంటాము. కేవలం ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత గాలికి వదిలేసి ఏమున్నా మళ్ళా ప్రభుత్వ అధికారాన్ని హోదాను అనుభవించడం తప్ప ఇప్పటి వరకు ఎన్నుకున్న ప్రభుత్వాలు అదే పని చేసినాయి. కేవలం ఆ హోదాను అనుభవించడం తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. ఇక్కడ ట్యాక్సులతోనే రోడ్లు వేసారు. ఇక్కడ పేదల నుంచి వసూలు చేసిన ట్యాక్సెస్తోనే రోడ్లు వేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. అదే ట్యాక్సులు తగ్గినప్పుడు మా దగ్గర ఫండ్ లేదని అంటున్నారు. మరి అటువంటిప్పుడు డెవలప్ చేయండి, పర్మిషన్లు తీసుకోండి, పర్మిషన్లు ఇచ్చి లీగల్గా ఇవ్వండి, అమౌంట్ వస్తుంది, దాని ద్వారా డెవలప్మెంట్ కూడా చేయండి. మేము అదే కోరుకుంటున్నాం కదా. రెవెన్యూ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఏదైతే నిర్మాణాల మీద వారికి ఫిర్యాదులు వస్తేనే వాటి మీద చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. మేము ఏమంటున్నామంటే ఫిర్యాదుల్లో కూడా ఒక పరిశీలన చేయమంటున్నాం. ఫిర్యాదుగా తీసుకోండి, దానికి ఒక మానవ కోణంలో కూడా. అంటే ఇప్పుడు చాలా జాగాలు ఉన్నాయి, స్థలాలు, ఓపెన్ స్థలాలు ఇంకా జవహర్ నగర్లో, వాటిని రక్షించండి. ముందు ప్రజలు నివసిస్తున్న బస్తీలకు చొరబడి చేయడం చాలా తప్పది. ఎందుకంటే గ్రామాలుగా కాలనీలుగా ఏర్పడి కూడా 20-30 సంవత్సరాలు అవుతున్నాయి. ఆ కాలనీలలో కూడా ఇంకా వచ్చి భయభ్రాంతకు గురి చేస్తున్నారంటే ఇది చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఇది ఎంత దూరమైనా మేము తీసుకెళ్తాం, పై స్థాయిలో దీనికోసం పోరాటం చేస్తాం.